మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట అందరికీ ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన వాక్య ధ్యానాంశం నిమిత్తం 2 దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడువు. నరమాతులను నీ పైన జయమునందనీయకుము అని ప్రార్థింపగా అనే మాట మనం చూస్తున్నాం. ఆసా ఇజ్రాయెల్ ప్రజల్ని ఏలినటువంటి రాజు. ఇదే అధ్యాయం 14వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితం మనకు కనిపిస్తుంది. ఆసా దేవుడైనటువంటి యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, అన్ని దేవతలకి జోలు వెళ్ళనటువంటి రాజుగా ఉన్నాడు. వాటి యొక్క ఉన్నత స్థానాలన్నీ పాడు చేసినటువంటి వాడుగా, ఆ ప్రతిమలన్నీ పగలగొట్టినటువంటి వాడుగా, ఆ దేవతా స్తంభాలన్నీ కొట్టివేయించినటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. అందువలన దేవుడు కూడా కనికరించి ఆయన జీవించినంతకాలం ఆ రాజ్యంలో నెమ్మదిని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ నెమ్మదిని అనుగ్రహించడం వలన వాళ్ళు ఎంతో విశ్రాంతి అనుగ్రహించాడు వాళ్ళకి. వాళ్ళు కూడా వర్ధిల్లడం మొదలుపెట్టారు. ప్రాకారములు గల పట్టణాలని కట్టించగలిగారు. ఆ పట్టణాలన్నీ వృద్ధి నొందినట్లుగా 7వ వచనంలో మనం చూస్తాం. దగ్గర 5,80,000 మంది ఆయనకి సైన్యం కలిగి ఉన్నాడు. కానీ ఒక దినాన వారి మీదకి కూషీయుడైన జెరూహు రాజు వాళ్ళ మీదకి దండెత్తాడు. 1,300 మంది మరి వారి మీదకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. వారి బలము సగభాగమే. ఆ సమయంలో ఆసా ఈ ప్రార్థన చేశాడు. దేవుడైనటువంటి యెహోవాకు మొరపెట్టినటువంటి రాజు ఇక్కడ మనకు కనిపిస్తాడు. ఆయన ఉన్నటువంటి పరిస్థితిని ప్రభు దగ్గర నిష్పక్షపాతంగా ఒప్పుకున్నాడు. ఆయనే మొరపెట్టాడు, ఏడ్చి మొరపెట్టాడు, వ్యక్తిగతంగా ప్రార్థన చేశాడు, మాకు సహాయం చేయమని మొరపెట్టాడు. స్పష్టమైనటువంటి ప్రార్థన ఏమనంటే, నీకన్నా ఎవరూ లేరు, నీకన్నా మాకు ఎవరూ లేరు అని ఒప్పుకుంటున్నాడు. ఆయన నామాన్ని బట్టే ఈ సైన్యాన్ని ఎదిరించడానికి మేము బయలుదేరుతున్నాం. మా దేవా, మాకు సహాయం చేయి, మాకు సహాయం చేయి దేవా అని చెప్పి మొరపెట్టుకున్నాడు. విజయాన్ని పొందడం కొరకు ఆయన మొరపెట్టుకున్నాడు. దేవుని సహాయం కొరకు మొరపెట్టుకున్నాడు. బలం లేదు అని ఒప్పుకొని ప్రార్థన చేసినటువంటి, అందుకే ఆయన యథార్థముగా కనబడినటువంటి పరిస్థితి. చాలాసార్లు ప్రార్థించేటప్పుడు మనం ఏమై ఉన్నామో అనే విషయాన్ని మనం మర్చిపోయి ప్రార్థన చేస్తుంటాం. ఏదో డిమాండ్ లాగా, ఏదో బిజినెస్ లాగా, ఏదో లావాదేవీలాగా మన ప్రార్థనలు ఉంటున్నాయి. గమనించాలి. ఇక్కడ ఆశ ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీవు తప్ప ఇంకా వేరే దిక్కు మాకు లేదు, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీవే మాకు సహాయం చేసేటువంటి దేవుడివి అని చెప్పి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు వారిని మొత్తినందున వారందరూ కూడా పారిపోయారు. శత్రువులు ఎవ్వరు లేరు, వారందరినీ తెరమగొట్టినటువంటి పరిస్థితి మనం చేస్తున్నాం. యెహోవా దేవుడు వారిని భయము చేతను, ఆయన సైన్యపు భయము చేతను వారిని పారిపోయారు అనే మాట 12వ వచనం 13వ వచనంలో మనం చూస్తున్నాం. వీళ్ళ సైన్యం కాదు, వీరు పెట్టినటువంటి భయం కాదు, ఇది యెహోవా పెట్టినటువంటి భయం. కాబట్టి ఏ సమస్య మన జీవితాల్లో మనకు వచ్చినా, ఏ భయము మనకు వచ్చినా, మన ప్రభువు మనకున్నాడు. మనకి నెమ్మది కలిగించేటువంటి దేవుడు, మనల్ని వర్ధిల్ల చేయగలిగినటువంటి దేవుడు. ఆశా జీవితంలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం, ఆయన పూర్తిగా ఆ సమస్యని ప్రభువుకు అప్పచెప్పాడు. తన స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఆయన సహాయాన్ని వేడుకున్నాడు. ప్రభు ఆ మొరని ఆలకించి మరి ఆయన సైన్యాన్ని దించినట్లుగా, ఆయన భయపెట్టినట్లుగా శత్రువుని మనం చూస్తున్నాం. మనం భయపెట్టలేం, ఆయనే భయపెట్టగలడు.
సర్వశక్తి కలిగినటువంటి దేవుని మీద ఆధారపడితే ఆయన సర్వ సృష్టికర్త, సర్వం మీద అధికారం ఇవ్వగలిగినటువంటి దేవుడు, అధికారం పొందినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన భయపెట్టి శత్రువుని పారిపోయేలాగా చేయగలిగినటువంటి దేవుడు మనకున్నాడనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన జీవితాల్లో మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి ఇబ్బందులు, మనకున్నటువంటి సంఘటనలు, మనకున్నటువంటి అప్పులు, మన మీద లేస్తున్నటువంటి ఉద్యోగాల్లో వస్తున్నటువంటి ఇబ్బందులు, మన మీద విరుద్ధంగా ఉన్నటువంటి మనుషులు, యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మనం జయం పొందగలుగుతాం. మనకి ఇవ్వబడినటువంటి ఆ నామంలో మనకు రక్షణ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.